మన్యం కొండ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారైంది. రాష్ట్రంలో ప్రాచీన ఆలయాలతో పాటు చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాల సౌకర్యాలు మెరుగుపరచడానికి, పర్యాటక ప్రాంతాలు తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ శతాబ్దాలుగా ఉన్న చరిత్ర కలిగిన మన్యం కొండ పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిందన్నమాట. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందింది మన్యం కొండ. మన్యం కొండ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. సరిహద్దు రాష్ట్రాల భక్తులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని పరిసరాలతో పాటు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆలయ పునరుద్ధరణకు కూడా కృషి చేయాలనుకుంటుంది. ఆధ్యాత్మిక కేంద్రం నిర్లక్ష్యం కొనసాగించరాదని ఇప్పటికే ఆధ్యాత్మిక పునరుద్ధరణ పనులు చేసామని చెప్పుకుని వచ్చారన్నమాట అప్పట్లో కేసీఆర్. ప్రస్తుతం 50 కోట్ల అభివృద్ధి పనులు కూడా నిర్వహిస్తున్నారు మన మన్యకొండలో. నిర్మాణ దశలోనే రోప్వే, కేబుల్ కార్లు, రహదారులు కూడా నిర్మిస్తున్నారు. దట్టమైన నల్లమల దండకార్యంగా ఆకాశాన్ని అందుకున్నట్టు కొండ శిఖరాల మధ్య కొలువే పేద తిరుపతికి బాసిల్లుతుంది మన్యకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రభుత్వ ప్రణాళికలు కూడా రూపొందిందన్నమాట ఈ ఆలయ అభివృద్ధికి. ఈ ఆలయానికి వేలాది సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. పరిసరాల్లో జరిగే పురావస్తు పరిశోధన సుమారు 5,000 సంవత్సరాల క్రితం ప్రాచీన మానవుడు కొండ గృహం ఏర్పరచుకుని సంఘజీవం సాగించినట్లు చరిత్ర ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మన్యంకొండలో. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ 1814లో వాగ్గేయకారుడు హనుమద్దాసు కీర్తనలతో మన్యంకొండ సుప్రసిద్ధి చెందింది. పేదల తిరుపతిగా బాసిల్లుతున్న ఈ ఆలయానికి నల్లమల అడవుల్లో తండాలు, గ్రామాల ప్రజలతో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మొక్కులు తెచ్చుకుని ప్రకృతి ఒడిలో సేద తీయడం ఆనవాయితీ. అయితే మన్యంకొండ ప్రధాన దట్టమైన అడవులు, బండరాల రహదారుల నుంచి ఉండటంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టిందన్నమాట. కొండ కింద కొలువైన అలివేలు మంగ ఆలయం నుంచి కొండపైకి నిర్మిస్తున్న రోప్వే పనులు చివరి దశలో కూడా వచ్చాయి. రహదారులు, స్కైవే నిర్మాణంతో పర్యాటక శాఖ నిమగ్నమైంది. సముద్ర మట్టానికి 915 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయ పరిసరాల్లో స్కైవేలు, కేబుల్ కార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 100 కోట్ల ప్రణాళిక రూపొందించినప్పటికీ ప్రస్తుతం 50 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తుల కోసం పరిసరాల్లో బడ్జెట్ హోటళ్లు, నిత్యాన్నదాన సత్రాలు, లడ్డూ కేంద్ర నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయన్నమాట. మన్యకొండ పరిసరాలను కొండ గుహలో ఋషులు తపస్సు చేశారని స్థానికులు చెబుతున్నప్పటికీ ప్రాచీన మానవుడు ఈ అడవుల్లో ఈ ప్రాంత గృహలో ఏర్పరచుకున్న జీవించారని చరిత్రకారుల అభిప్రాయం. అలాగే నల్లమల అడవులను లోయలు, కొండ గుహలు కాకతీయ కాలం నాటి సైనిక స్థావరాలు, ప్రతాపరుద్రుని కాలం నాటి కట్టడాలు అనేక ఉన్నాయి. అయితే నల్లమల అడవులను కేంద్రంగా చేసుకుని గిరిజనులను పాలించిన చరిత్ర ఉన్నప్పటికీ మన్యం రాజులు ఈ ప్రాంతాన్ని పాలించడంలో మన్యంకొండ కాలగమనంలో మన్యంకొండగా మారింది. చారిత్రక ఆధునిక చరిత్ర ఆనవాళ్ళ మేరకు మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర దేవాలయం అభివృద్ధి కోసం 1937లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాను 42 ఎకరాల స్థలం కేటాయించి భక్తుల సౌకర్యం కోసం రహదారి నిర్మాణం కూడా ప్రారంభించినట్టు తెలుసున్నమాట. మన్యంకొండకి నిజాం రాజు అప్పట్లోనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 42 ఎకరాల స్థలం కేటాయించారన్నమాట మన్యంకొండ అభివృద్ధికి. మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఈ విధంగా మన్యంకొండ అభివృద్ధి పరుచుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా టెంపుల్ టూరిజం డెవలప్ చేసుకోవచ్చు అనమాట మన్యంకొండలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.